అందుకని గజ చర్మం పులి చర్మం ఉన్నాయి, అవి మాకిస్తావు, మాకెలా పనికొస్తే, మాకు కూడా నువ్వు అన్నం పెట్టలేవు, విషం తప్ప, ఆభరణం ఇవ్వలేవు, పాములు తప్ప, పోనీ గజ చర్మం మంచి వస్త్రాలు ఇవ్వలేవు, గజ చర్మం తప్ప, వాహనం మోక్షక, పోనీ ఈవేళ మనందరికీ హైదరాబాదులో ఉన్న మీ అందరికీ ముఖ్యంగా కార్లు కావాలి. ఒక్కో అపార్ట్మెంట్కి ఈ మధ్య ఒక పార్కింగ్ కాదు 2 పార్కింగ్లు పెడుతున్నారు. ఎందుకంటే భార్యాభర్త కూడా ఒక కారులో వెళ్ళరు అని బాగా తెలుసు అందరికీ. ఆవిడకో కారు, ఈయనకో కారు, ఎవరి కారు వారు, వీరి దారి వారిది, వారి దారి వీరిది. అంచేత పైన పనసకాయ సామెత చెబుతూ ఉంటారే, తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలని. తల్లి ఇటు పెడుతుంది, తండ్రి అటు పెడుతుంది, బిడ్డలు రాళ్ళు రప్పలో అవుతారు, అంతకంటే ఏం లేదు. ఇక్కడ ఎవరి దారి వారు చూసుకుంటారు, ఎవరి కారు వారు వారిది. అందుకని మనం ఏదైనా కారు అడిగామనుకోండి, ఆయన ఏం చేస్తాడు, మనం ఇక్కడ భక్తి టీవీ కోటి దీపాల్లోకి వస్తుంటే మనకి స్వాగతం చెప్పింది చూడండి నంది, ఆ నందిని ఇస్తాడు ఆయన. నా దగ్గర ఇదే ఎద్దు ఉంది, దీనికే డ్యూటీ లేదు, ఊరికే జీతం ఇస్తున్నాను, వెళ్ళి వాడుకో అంటాడు. ఎద్దెక్కి మనం బతకగలమా, ఆయన బతికాడు కానీ. వాహనం మోక్షక, అందుకని మాకు అన్నం పెట్టలేవు, నీ దగ్గర విషం ఉంది, మా దగ్గర ఆభరణాలు ఇవ్వలేవు, నీ దగ్గర పాములు తప్పితే ఏమీ లేవు, మాకు వస్త్రాన్ని ఇవ్వలేవు, నీ దగ్గర గజ చర్మం తప్పితే ఏమీ లేదు, మాకు వాహనాన్ని ఇవ్వలేవు, నీ దగ్గర ఎద్దు తప్పితే ఏమీ లేదు. మమదాశ్చసి కిం కిమస్తి శంభో, జగద్గురువు శంకరాచార్య మన తరఫుని ఎంత తెలివిగా పరమశివుడితో వాదిస్తున్నాడో చూడండి అమ్మా. ఇందాక నేను నీకు ఇవ్వడానికి ఏం లేదు, నా మనస్సు తీసుకోవయ్యా అన్నాను, ఇప్పుడు చెబుతున్నా నాకు ఇవ్వడానికి నీ దగ్గర కూడా ఏం లేదయ్యా, మనకు కావలసినవన్నీ వేరేవి కదా. అందుకని ఓ పని చేయి, తవ పాదాంబుజ భక్తిమేవ దేహి, ఇందాక నా మనస్సు నీకు ఇచ్చాను కదా, అందులో బూరెలో పూర్ణం పెట్టి ఇచ్చినట్టుగా, బొబ్బట్లో శుభ్రంగా పూర్ణం వేసి మడత పెట్టి ఇచ్చినట్టుగా, నీ పదభక్తి అనే దాన్ని నా మనస్సులో పెట్టి తిరిగి నా మనస్సు నాకు ఇచ్చేయి అని అడుగుతున్నాడమ్మా. అది భక్తి, అది భక్తి, అది భక్తి. ఎక్కడ 27వ శ్లోకం, ఎక్కడ 87వ శ్లోకం అండి. 60 శ్లోకాలు దాటి రాసినా సరే జగద్గురువు శంకరాచార్య ధారణాశక్తి చూడండి. ఆ మహానుభావుడు మన అదృష్టం కొద్దీ ఈ నేల మీద 32 సంవత్సరాలు నడయాడాడు. ఇంకో మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. శంకరాచార్య మీద, ఆయన సాహిత్యం మీద తెలుగు సాహిత్య ప్రభావం ఉంది. ఆయన స్తోత్రాలన్నీ చదువుతుంటే యతితో పాటు ప్రాస నియమం కూడా పాటించాడు ఆయన. 2వ అక్షరం ప్రాస అంటారు, 2వ అక్షరం ప్రాస నియమం కూడా పాటించాడు. అప్రమేయ అని చెబితే క్షిప్రభావ, సుప్రభాత ఇలాంటి ప్రాసలన్నీ వాడతారు. ఆ 2వ అక్షరం ప్రాస నియమంగా వాడడం తెలుగు పద్యంలో మాత్రమే ఉంది, ప్రపంచంలో మరే భాషలోనూ లేదు. శంకర సాహిత్యంలో అది కనబడుతోందంటే ఆయన 8వ శతాబ్దంలో ఈ నేల మీద నడయాడారు మహానుభావులు. 11వ శతాబ్దంలో నన్నయ్య భట్టు మహాభారతం రాశాడు. నన్నయ్య భట్టు మహాభారతం ప్రథమ కావ్యం, గ్రంథ రూపంలో ఉంది తప్పితే మన భాష, మన పద్యాలు అంతకుముందు 400 ఏళ్లుగా ఉన్నాయి. ఆ పద్యాలు యతిప్రాసల ప్రభావం శంకర సాహిత్యం మీద కూడా పడి, ఆయన కేరళ వాడే కాబట్టి, దక్షిణ భారతీయుడు కాబట్టి ఈ భాషా ప్రభావానికి లోనై, ముఖ్యంగా శ్రీశైలంలో ఉన్నప్పుడు ఆయన రచించినటువంటి స్తోత్రాల్లో తెలుగు ఛంద ప్రభావంతో, తెలుగు ప్రాస ప్రభావంతో ఆయన కొన్ని స్తోత్రాలు రచించారు. అటువంటి మహానుభావుడు మన తరఫున శివుడికి ఏం చెబుతున్నాడంటే, నువ్వు నాకేమి ఇయ్యలేవు కాబట్టి నాకు భక్తి ఇయ్యి, నేను నీకేమి ఇయ్యలేను కాబట్టి నా మనస్సు తీసుకో. మొత్తం మీద ఏమిటయ్యా అంటే, నా మనస్సు నీకు ఇచ్చాను, అందులో నీ భక్తి పెట్టి నాకు ఇయ్యి అంటున్నాడు. ఈ కోటి దీపాల సందర్భంగా ఎన్ని రోజులు మీరు ఇక్కడ ఉన్నా 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు 13 రోజులు త్రయోదశి అనేది నిజంగా భారతీయ సాహిత్యంలో, సంఖ్యాశాస్త్రంలో చాలా పవిత్రమైన మాట. శ్రీకృష్ణుడు భగవద్గీతలో తిథీనాంచ త్రయోదశి అన్నాడు. అన్ని తిథులలోకి ఏది గొప్పది అంటే త్రయోదశి గొప్పది అన్నారు. భక్తి టీవీ వారు 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు త్రయోదశి దినాలు ఖచ్చితంగా మన కోసం పెట్టారు. ఈ పూర్తిగా ఇక్కడ ఉన్నంతకాలం ఎన్ని వేల మంది ఒక జనప్రవాహంలాగా, జలప్రవాహం కంటే ఎక్కువగా ఉన్న జనప్రవాహంలాగా కనిపిస్తూ ఉన్నారో, అందరూ కూడా మనస్సుని భగవంతుడి మీద లగ్నం చేయండి. ఆ రకంగానే భక్తి ద్వారానే ముక్తిని, తద్వారా చిత్తశుద్ధిని, తద్వారా జీవించి ఉండగానే మనశ్శాంతిని పొందేటువంటి ప్రయత్నం మనమంతా చేద్దాం. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః.